దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 16 నుండి 18 వరకున్న వాక్యాన్ని చదువుకుందాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. మనం గత వారం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో 16 నుండి మనం చూసినట్లయితే చివరి వరకు 34 వరకు కూడా ఒక సందర్భం అన్నమాట. ఏంటి ఆ సందర్భం అనేది కొంతవరకు మనము ధ్యానించాం. మరి పౌలు శీల ఎక్కడికి వెళ్తున్నారట? ప్రార్థనా స్థలమునకు వెళుతూ ఉన్నారు. అలాంటి సమయంలో వారు ప్రార్థనకని వెళ్ళుచుండగా ఒక చిన్నది వారికి ఎదురుపడింది. ఎదురుపడేమంటుంది? వీరు దేవుని కుమారులు అని మరి గట్టిగా కేకలు వేసి చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే చాలా దినాలు అలాగూ జరిగిన తర్వాత పౌలు గారికి విసుగొచ్చిందంట. విసుగొచ్చి ఏం చేశారండి? యేసుక్రీస్తు నామమున వదిలిపోమ్మని ఆజ్ఞాపించినప్పుడు ఆ దెయ్యము ఆమెను వదిలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం. ఈ యొక్క మరి పుతోను అనే దెయ్యము గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దీనినే చెప్పుకున్నాం. ఇది సోదె చెప్పే దెయ్యం అని ఇక్కడ మనం చూసినట్లయితే సోదె చెప్పుట చేత అంటే ఎవరు సోదె చెప్పగలరు అంటే ఈ పుతోను అనే దెయ్యము ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారనమాట? సోదె చెప్తూ ఉంటారు. సో ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు మరి పౌలు గారు ఏం చేశారండి? దాన్ని వదిలించినప్పుడు అది ఏం చేసిందట? మనం 19వ వచనంలో ఆమె యజమానులు తమ లాభసాధనము పోయేనని, వారికి ఏం పోయింది? ఎప్పుడైతే ఆ దెయ్యం వదిలిపోయిందో ఆమె సోదే చెప్పట్లేదు, ఏమీ కూడా చెప్పటం లేదు. అంటే సోదే ఎలా చెప్పగలరు అంటే మరి ఈ దెయ్యం పట్టిన వారు సోదే చెప్పగలరు. సో చాలామందిలో ఈ యొక్క అభ్యాసం ఉంటుంది, కానీ అది ఎవరి దగ్గర నుంచి వచ్చిందండి? సైతాను యొక్క విద్య. దాన్ని ఏమంటారంటే స్పిరిట్ ఆఫ్ డివినేషన్ అని మనం చెప్పుకున్నాం. అంటే జరగబోయే విషయాలను ముందుగా కొంతవరకు వాళ్ళు ప్రిడిక్ట్ చేయగలరు, కొంతవరకు మాత్రమే వాళ్ళు మరి అంచనా వేసి చెప్పగలరు అన్నమాట. టోటల్గా వాళ్ళు చెప్పలేరు, కానీ కొంతవరకు అంచనా వేసి చెప్పగలరు. సో దాన్ని స్పిరిట్ ఆఫ్ డివినేషన్ అంటారు. అందుకని సోదే చెప్పే దయ్యం అన్నమాట. నెక్స్ట్ దీన్ని ఇంకొక వెర్షన్లో గ్రీక్ వర్డ్, పుతోనుకి గ్రీక్ వర్డ్ ఏంటంటే స్పిరిట్ ఆఫ్ పైథాన్ అన్నమాట. అంటే మనం చెప్పుకున్నాం, మనకి లోకల్ లాంగ్వేజ్లో తెలియాలంటే అది కొండ చిలువలు. కొండ చిలువలు ఏం చేస్తాయండి? మనుషులను అవి సాధారణంగా పాములు ఏం చేస్తూ ఉంటాయి? కరుస్తూ ఉంటాయి. కానీ కొండ చిలువలు లేతే అనకొండలు మరి చాలా వాటిని ఏమంటారు? అడవుల్లో డీప్ ఫారెస్ట్లో ఉండే వాటిని ఏమంటారు? అనకొండలు అంటారు. పెద్ద పెద్ద పాములు మనం నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో చూస్తూ ఉంటాం. సో అవి ఏం చేస్తూ ఉంటాయి? మనుషులను కనబడినప్పుడు 2 రకాలుగా చంపుతాయని చెప్పుకున్నాం. ఒకటి, అవి మింగేస్తూ ఉంటాయి సజీవంగా, యాస్టీజ్గా ఎంత బాడీ ఉన్నా, ఎంత పొడవు ఉన్నా, ఈవెన్ పెద్ద పెద్ద సింహాలను కూడా అవి ఏం చేస్తూ ఉంటాయి? మింగేస్తూ ఉంటాయి. రెండవది, అలాగూ మింగలేనప్పుడు ఏం చేస్తాయి? అవి బాగా చుట్టుకొని
ఊపిరాడకుండా చేసి ఒక మనిషిని చంపేసి తినేస్తూ ఉంటాయి. సో మనం కొంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మిగిలిన పార్ట్ మనం చూద్దాం. సో ఎందుకు మనం దీన్ని ధ్యానిస్తూ ఉంటామంటే, మన జీవితాల్లో ఎవరికైతే ఈ దురాత్మ పట్టిందో, లేకపోతే ఎవరైతే దాన్ని ఎంక్వైర్ చేయడానికి అంటే శోధను చెప్పించుకుంటూ ఉంటారో వాళ్ళ మీద ఈ దురాత్మ యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఖచ్చితమైన ఆజ్ఞ కూడా మనం చదువుకున్నాం. మరి యొక్క ఆజ్ఞ కూడా మనం చదువుకుందామండి. నిర్గమకాండంలో ఒక మాట మనం చదువుకుందాం. 18వ వచనము చదువుకుందాం. శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు. చాలండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, చాలా విధులు కట్టడలు దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చి ఉన్నారన్నమాట. ఎలాగూ ఉండాలి, ఎలాగూ మనము జీవించాలి అని. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు. అలాంటి ప్రాక్టీస్ చేసేవారు, అలాగూ దాన్ని అభ్యాసం చేసే వాళ్ళు ఎవరైతే దీన్ని మేనేజ్ చేస్తూ ఉంటారో వాళ్ళని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందండి, ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలట, వాళ్ళని బ్రతకనీయకూడదని దేవుని వాక్యం ఖండితంగా చెప్తుంది. సో శకునము చెప్పే వాళ్ళనే దేవుడు బ్రతకనివ్వద్దంటే మనం దాని గురించి అసలు ఏమాత్రము కూడా ఎంక్వైర్ చేయకూడదు, వాటిని గురించి మనం విచారించకూడదు. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా చేసి నష్టం తెచ్చుకున్న వాళ్ళు ఎవరండి? రాజు అయిన సౌలు ఏం చేశాడు? తను మీడియంస్ అంటారు. మీడియంస్ అంటే చనిపోయిన వారి యొక్క ఆత్మలను రప్పిస్తాము అని చెప్పే వాళ్ళ దగ్గరకు వెళ్ళి మరి తాను విచారించడం వలన దేవుడు తనకు చాలా గొప్ప శిక్ష వేశాడు కదా, మనందరికీ తెలిసిన విషయమే. సో కాబట్టి ఈ సౌలు గురించి మనం ఒక్కసారి చూద్దామండి. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం పేజ్ నెంబర్ 236 అండి. 15వ అధ్యాయంలో మనం 23వ వచనము చదువుకుందాం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటైన పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. చాలండి. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే సౌలు రాజు గురించి ఏం చెప్తూ ఉన్నారు, మనము సోదె చెప్పుట అనే విషయాన్ని చూస్తున్నాం. మాకు అలాంటి అలవాటు లేదండి, మేము అక్కడికి వెళ్ళము అని చెప్పుకునే వరము ఈ వాక్యం చదివితే ఏముందండి, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానం. సోదే చెప్పించుకోక్కర్లేదు, దాని వలన వచ్చే ప్రతిఫలము ఆ పాపము దేనితో సమానం అంటండి, తిరుగుబాటు చేయుట. అంటే మొట్టమొదటి తిరుగుబాటు ఎక్కడ జరిగిందండి, ఏదెను వనములో జరిగింది. ఎలా జరిగింది, దేవుడు తినవద్దన్న పండు తినుట ద్వారా ఆదాము అవ్వలు ఏం చేశారండి, దేవుని మీద తిరుగుబాటు చేశారు. సో దాని వలన వచ్చిన పర్యవసానం మనకి తెలుసు. ఏమండి, పండు తినడమే కదా, పండు తినడంలో తప్పేముందండి అని అనుకోవచ్చు. కానీ అది పండు తినటం ఒక్కటే కాదు, కానీ దేవుని మీద తిరుగుబాటు చేసిన ఆ పరిస్థితి దేవుడు చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళని ఏం చేశారండి, తోటలో నుంచి వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా సిమిలర్గా అదే పరిస్థితి సౌలుకు వచ్చింది. పైన ఈ అధ్యాయంలో మనం చదువుకుంటే 15వ అధ్యాయంలో ఒకానొక దినమున దేవుడు సౌలుకి ఏం చెప్పారండి, నువ్వు వెళ్ళు, అమాలేకీల్ని నువ్వు మొత్తం టోటల్గా అట్లీస్ట్ ఆ యొక్క ట్రేసెస్ కూడా లేకుండా గొర్రెలు కానీ ఈవెన్ పశువులను కూడా చంపేయమని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించారు. కానీ మరి సౌలుకి ఏమొచ్చింది,
కొంచెం జాలి వచ్చిందనమాట. ఏంటి, అయ్యో గొర్రెలు ఏం చేసినాయి, గుడ్లు ఏం చేసినాయి, గొర్రెలు ఇవి ఏం చేసినాయి అని చెప్పి ఏం చేశాడు, వాటిని చంపలేదు. దేవుడు టోటల్గా మరి చంపేయమంటే అతను ఏం చేశాడు, ఆ మంచి వాటిని, బలమైన ఎద్దులు, గొర్రెలు, పశువులు తెచ్చాడంట. ఆ విషయము దేవునికి నచ్చలేదన్నమాట. అందుకే సమూయేలు గారికి దేవుడు ఇచ్చారు. అప్పుడు సమూయేలు వచ్చి ఏమంటున్నారండి, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము. అంటే ఎప్పుడైతే ఈ అమాలేకీల విషయంలో సౌలు దేవుని మీద తిరుగుబాటు చేశాడో దేవునికి చాలా కోపం వచ్చి ఆయన ఏం చేశారండి, లాస్ట్ మరి లైన్లో, యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. చాలండి, దేవుణ్ణి విసర్జిస్తే దేవుడు ఏం చేస్తారండి, ఆయన మీద తిరుగుబాటు చేసేవారిని ఆయన విసర్జించేవారై ఉన్నారు. మనుషులు విసర్జిస్తే ఏం చేస్తామండి, పర్వాలేదు, మన జీవితానికి ఏమీ నష్టము కాదు. కానీ దేవుడు విసర్జించే పరిస్థితులు వస్తే మనం ఎక్కడికి వెళ్తామండి, ఆశ్రయం కొరకు ఎక్కడకు వెళ్ళలేము. సో దేవుడు విసర్జించకుండా ఉండాలి అంటే మనం దేవుని మీద ఏం చేయకూడదట, తిరుగుబాటు చేయకూడదు. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు మనకేమైతే బోధిస్తున్నాయో, మనకేమైతే తెలుసో, మనం ఏమైతే వింటూ ఉన్నామో వాటిని ది బెస్ట్ మనము చేయడానికి ట్రై చేయాలి. మనం కొన్ని నష్టపోతూ ఉంటాం, నష్టపోయినా పర్వాలేదు, అవి ఈ లోకంలోని విషయాలే కదా. డబ్బు పోయినా ఏమి పోయినా మనం తిరిగి సంపాదించుకోగలం. కానీ దేవుని కృపను కోల్పోతే దాన్ని తిరిగి పొందడం చాలా కష్టం. సో తిరుగుబాటు చేయుట దేనితో సమానమండి, సోది చెప్పుటను పాపముతో సమానము. రెండవదిగా మూర్ఖతను అగుపరచుట. మూర్ఖత అంటే ఏంటండి, తెలుసు మనం ఇలా చేస్తే నష్టం కలుగుతుంది అని తెలుసు, అయినప్పటికీ మనం ఏం చేస్తాం, అదే మార్గాన్ని మనం ఎంచుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు మనకి అగ్ని తెలుసు, మంట ఉందనుకోండి, పట్టుకుంటే కాలుతుందని తెలుసు, కానీ మనం స్టిల్ దాన్ని పట్టుకున్నామనుకోండి, అది దాన్ని ఏమంటారు, మూర్ఖత్వం అంటారనమాట. అందుకని దావీదు భక్తుడు ఏమన్నారు, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు ఎలా ఉన్నాయట, దుర్వాసన కలిగి స్రవించుచున్నవి. మనలోని మూర్ఖత్వాన్ని దేవుడి దృష్టిలో ఎలా ఉంటుందట, దుర్వాసనతో కూడిన గాయాలుగా, అంటే దాని నుంచి అలాగూ ఆ రసి కారుతూ దేవునికి ఏమొస్తుందట, మన నుండి దుర్వాసన వస్తుంది. సో ఈ దినం ఆరాధించడానికి వచ్చిన మనము, దేవునికి స్తుతియాగం అర్పించే మనము, మన నుంచి దుర్వాసన వస్తుందేమో. దుర్వాసన ఎప్పుడు వస్తుంది, క్లీన్గా లేనప్పుడు దుర్వాసన వస్తుంది కదా. మరి మూర్ఖత్వాన్ని అగుపరుస్తూ ఉంటే, అంటే దేవుని యొక్క వాక్యం తెలుసు, ఆయన ఆజ్ఞలు తెలుసు, ఆయన కట్టడలు తెలుసు, అన్నీ తెలుసు, కానీ మనం పాటించము, అంతే, మనము పాటించం. సో అది మూర్ఖత్వం అన్నమాట. ఆ మూర్ఖత్వం వలన మనము దేవుని దృష్టిలో ఆరాధించటకు వచ్చిన మన నుండి ఏమొస్తుంది, దుర్వాసన గలవై స్రవిస్తూ ఉంటాయి. కానీ నోవహు గారు బలర్పించినప్పుడు దేవునికి ఏమొచ్చిందట, ఇంపైన సువాసన ఆగ్రాణించారట. ఆ వాక్యం ఒకసారి చదువుకుందామండి. ఆదికాండములో 8వ అధ్యాయము, ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా, ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే నోవహు బలర్పించినప్పుడు దేవునికి ఏమొచ్చిందండి, ఇంపైన సువాసన. సో మనం దేవుని దగ్గరకు వచ్చాము, తిరుగుబాటు చేస్తూ మూర్ఖత్వాన్ని అగుపరుస్తూ దేవునికి విరోధంగా సోమవారం నుండి శనివారం వరకు అన్నీ తెలుసు. ఏమంటే వాక్యం తెలియని వాళ్ళు ఇక్కడ ఎవ్వరు కూడా లేరు, అందరికీ వాక్యం బాగుగా తెలుసు.
దేవుడు ఏం చేయమన్నారు, ఏమి చేయకూడదన్నారు అన్నీ బాగుగా తెలుసు. కానీ వారమంతా మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన మోటివ్స్ ఎలా ఉన్నాయి. తిరుగుబాటుతో మూర్ఖత్వంతో ఉంటే సౌలుని దేవుడు ఏం చేశారండి, విసర్జించేశారు. అందుకని ఆయన ఏం చేస్తారట, నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తాను. ఆయన్ను విసర్జిస్తే, ఆయన్ని మనం తక్కువగా చూస్తే దేవుడు కూడా విసర్జిస్తారు. సో మరి సౌలు నుంచి దేవునికి ఏమొచ్చిందండి, మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసనగా దేవుని దృష్టిలో ఉన్నాయి. కాబట్టి సౌలును రాజుగా ఉండకుండా దేవుడు మరి తీసివేసినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు సౌలు ఏం చేశాడండి, కర్ణపిశాచి దగ్గరకు వెళ్ళి అక్కడ వాళ్ళని ఎంక్వైరీ చేసినట్లుగా, అక్కడ విచారించినట్లుగా మనం చూస్తున్నాం. అది దేవునికి నచ్చలేదు. సో సోదె చెప్పించుకొనుట, శకునములు మరి చూచుట, ఇవన్నీ కూడా దేవునికి మాత్రము కూడా ఇష్టం లేనివి. ఆయన అందుకని వాక్యంలో చదువుకున్నాం, శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు. సో మరి సౌలు నుంచి దేవునికి దుర్వాసన వచ్చింది, నోవహు నుంచి ఏమొచ్చిందండి, ఇంపైన సువాసన. సో తిరుగుబాటు మూర్ఖత్వం ఉంటే మన నుంచి ఏమొస్తుంది, దుర్వాసన. సో ఈ తిరుగుబాటు మూర్ఖత్వాన్ని మనం తొలగించుకొని, మనం ప్రభువు దగ్గర ఒప్పుకొని సరి చేసుకొని దేవునికి ఇంపైన సువాసన వచ్చే విధముగా మనం ఆరాధన మరి దేవునికి అర్పించుదాం. ప్రభు అట్టి కృపలు మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేయం, దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.